మీలో ఎవరు వెళ్ళినా ఈ సమస్య పరిష్కారం కాదు, ఇలాగే జరుగుతూ ఉంటుంది. దీనికి అంతం పలకాలి అంటే నేనే ఆ ఇంట్లో అడుగు పెట్టాలి. నువ్వు వెళ్ళటానికి నేను ఒప్పుకోను బావా. నీ మనిషిగా నేను వెడతాను. ఒప్పుకో బావా. ఏందిరా, మమ్మల్ని అందరినీ చంపి నీ కోడల్ని తీసుకుపోనీకొచ్చినావా? చంపేయి రాకుండా. ఆగండి, నేను చంపడానికి రాలేదు. మరెందుకు వచ్చినావు? మీతో మాట్లాడడానికి వచ్చిన. మాతో నీకు మాటలేంది? నేను చెప్పేది వినేంద్రని. ఏందిరా నువ్వు చెప్పేది మేం వినేది? రేకుండా ఇంకా ఈడితో మాటలేందిరా? ఇంద్రమ్మ ఇట్టాటి మాటలతో నమ్మించే నీ బిడ్డను పొట్టను పెట్టుకున్నాడు. ఈని వదిలిపెట్టద్దు, చంపేయి రాకుండా. సామ్రెడ్డి పెద్దయ్యా, ముందు నుంచి నేను చెప్తానే ఉండా. ఇప్పుడు చూసారా, మిమ్మల్ని చంపాలని చూస్తా ఉంటారు. అన్నా కేసే అన్నా అన్ని ఆడు నన్ను చాలా సార్లు అవమానించినాడు. ఎవర్రా నీకు బావా? సామ్రెడ్డి ఆగు ఆగు, నేను చెప్పేది వినరా. ఇది మా బంధుత్వం మధ్య ఉన్న గొడవ. నువ్వు పక్క తప్పుకో, తప్పుకో. బావా, నన్ను చంపితేనే మీ పగ చల్లారుతుందనుకుంటే వెంటనే చంపాయి చంపాయి. ఆగు నాన్న. మామీని విడిచిపెట్టు. ఆటలే సిరి, నాకు కడుపు కోత మిగిల్చిన వాడు నా ఇంటికి వచ్చినాడు. సంపి తీరాలా. నేను తప్పుకోను. సరే నీకే చెప్తా ఉండదు, తప్పుకో. తప్పుకున్నానా? వసే సిరి, ఆడు మమ్మల్ని సంపనీకొచ్చినాడే, ఆడిని సంపద్దంటావేంది? అడ్డం తప్పుకో. మా అన్న మిమ్మల్ని చంపనీకేం రాలేదు. అవునత్త, మామ ఏదో మాట్లాడడానికి వచ్చినట్టున్నారు. నిజం ఇంద్రాణి. ఇంద్రమ్మ నమ్మొద్దు. కొండ ఇంకా చూస్తావేందిరా? నరికేయాన్ని. మా అన్ననేం చేయొద్దు, కావాలంటే నన్ను చంపుకోండి. నువ్వు నా భార్యవే. అయితే నన్ను చంపండి నాన్న. నువ్వు మా ఇంటి బిడ్డవు సిరి. ఆయన నాకు బావయ్యత్తా. కాదు సిరి, మన పగోడు, మన శత్రువు, నా కన్న కొడుకుని కాటికి పంపించిన కర్కోటకుడు. ఇట్లాంటి అవకాశం కోసమే చాలా దినాల నుంచి ఎదురు చూస్తా ఉన్నాను. ఇప్పుడు వచ్చినది. తప్పుకో సిరి. నేను జరగనతా. సిరి తప్పుకోమ్మా, తప్పుకో. అది కాదు మావయ్య, నేను చెప్పేది ఒకసారి వినండి. నేను చెప్పేది విను సిరి, తప్పుకో. నువ్వు ఆగన్నా. సిరి తప్పుకుంటే ఇల్లు చంపేస్తారన్నా. ఎందుకు వచ్చినావన్నా? నా కోడల కోసం వచ్చినాను. సిరి కోసం ఆడ సంజయ్ అల్లాడిపోతున్నాడు. ఆడి బాధ చూడలేకే వచ్చిన. ఇంద్రాణి, నీ బిడ్డను చంపినాది నేను. నీ పగ నా మీదనేగా. రా, నన్ను చంపి నీ పగ తీర్చుకో. చంపింద్రాణి, చంపు.
కానీ ఒక్క విషయం, సిరి సంజయ్ని మాత్రం వేరు చేయకూడదు ఇంద్రాణి. వాళ్ళకి ఏ పాపం తెలీదు. నా మీద కక్షతో వాళ్ళ బంగారు భవిష్యత్తును పాడు చేయొద్దు. పెళ్ళైందన్న మాటే కాని సిరి సంజయ్లు ఏనాడు కలిసి ఆనందంగా లేరు. మన రెండు కుటుంబాలను కలపడం కోసం వాళ్ళ సంతోషాన్ని, ఆనందాన్ని, చివరికి వాళ్ళ ప్రేమను కూడా త్యాగం చేసినారు. ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు ఓర్చుకున్నారు. ఇదంతా ఎవరి కోసం? మన కోసం, మన మంచి కోసం, మన బాగు కోసం. మన కోసం ఇంత చేస్తున్న వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుని సిరి సంజయ్ని ఒకటి చేయాల్సిన మనం వాళ్ళని వేరు చేసి వేధిస్తా ఉంటాం. చాలింద్రని ఇంకా ఆపేద్దాం. సిరి సంజయ్ని బాధ పెట్టకుండా బతకనిద్దాం. ఈ పగలు ప్రతీకారాలు నాతోనే అంతమైపోవాలా? అందుకు నేను బలవటానికి మీ దగ్గరికి వచ్చాను. నా ప్రాణం సిరి సంజయ్ల ప్రేమకు పునాది కావాలి. నా చావు వీళ్ల బ్రతికొక్క దారి కావాలి. రండి, కసితీరా నన్ను చంపండి. మీలో బగబగ మండుతున్న పగజ్వాలల్ని నా రక్తంతో తడిపి చల్లార్చుకోండి. రండి. వద్దు మామయ్య, మా కోసం మీ ప్రాణాల్ని వదులుకోవద్దు. పోనీ అమ్మా, వెధవ ప్రాణాలు ఎప్పుడోకప్పుడు పోవాల్సిందేగా. ఈ ప్రాణం కోసమేగా వాళ్ళు నీ ప్రేమను చంపుతుంది. నన్ను చంపితే మీ ప్రేమైనా బతుకుతుందన్న ఆశమ్మ. మీరు చనిపోతే మా ప్రేమకు అర్థం ఉండదు మామయ్య. మన రెండు కుటుంబాల మధ్య ఏ పగలు చావులు ఉండకూడదని నేను సంజుకి దూరం అయ్యాను. ఇప్పుడు అదే పగ మీ చావుతో మమ్మల్ని ఒకటి చేస్తుందంటే ఇంకా మా ప్రేమ, నా ఆశయం అన్ని చచ్చిపోయినట్టే. వద్దన్నా, నా బిడ్డ కాపురం కోసం నా అన్న నేను పోగొట్టుకోలేను. నేనెప్పుడో చచ్చిపోయానమ్మా. నేను చేసిన తప్పు వల్లే సిరి సంజయ్లు దూరం అయిపోయినారు. అసలు అక్షయ్ను చంపడం వల్లే కదా ఇదంతా. ఆ రోజు నేను తొందరపడకుండా ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఇవాళ సిరికి ఇన్ని కష్టాలు వచ్చుండేవే కాదు. మన రెండు కుటుంబాలు విడిపోయి ఉండేవే కాదు. అందరం కలిసి ఉండాలని నా కలని నా కత్తివేటే చెరిపేసింది. నేను చేసిన తప్పుకి ఇన్నాళ్ళు సిరి సంజయ్లు శిక్ష అనుభవిస్తూ ఉంటారు. దీవించాల్సిన ఈ పెద్ద మనసు
వీళ్ళ పసి మనసుల్ని బాధ పెడతా ఉండాలి. అసలు ఈ పగకు పరిష్కారం ఏంటని ఆలోచించినాను. అది నా చావేనని నా మనసు చెప్పినది. అందుకే వచ్చానమ్మా. నాకు ప్రాణదానం చేసిన ఈ దేవతకి అదే ప్రాణం ఇచ్చి రుణం తీర్చుకునే అవకాశం వచ్చినది. వద్దనకమ్మా. మీరు బాగుంటేనే కదా మామయ్య నేను బాగుండేది. అవునన్నా, మీ మంచి కోరే సిరి ఏడే ఉండిపోయినది. పెళ్ళైన ఆడపిల్ల అత్తారింట్లో ఉండాలమ్మా. కోడల్ని కాపురానికి తెచ్చుకోలేని అసమర్థపు మామగా బతకడం కంటే చావటమే మేలమ్మా. నా కోసం ఎవరు ఆలోచించకండి. ఇంద్రాణి, కొండారెడ్డి రండి, చంపండి. చావుకు సిద్ధపడే వచ్చినాను, రండి. ఇంకా ఆలోచిస్తా ఉండవేంద్రమ్మా? పగోడే సంపమని మన నట్టింట్లోకి వచ్చినాడు. ఇంత మంచి అవకాశం మళ్ళా రాదు. ఆడి రక్తంతో అక్షయ్ ఫోటోకి బొట్టు పెట్టాలా? ఎస్ఐ అత్త, మామయ్యని చంపొద్దు. ఇంద్రాణి, నీ కాళ్ళు పట్టుకుంటాను. మా అన్ననేమీ చెయ్యొద్దు. పెద్దయ్యా, నా మాటి నుండి వెళ్ళిపోదాం పదండయ్యా. సమ్రెడ్డి తప్ప. నా మాట మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి అడ్డు తగలద్దు. రండి, రండి, చంపండి. రాయింద్రాణి, నీ ప్రతీకారం తీర్చుకో. ఇంద్రమ్మ, నీ బిడ్డను చంపినాడు కాబట్టి మొదటి ఏటు నువ్వే ఇయ్యాలమ్మా. చంపే. మామయ్య వేటు పడితే నా ఇంటికి వెళ్ళిపోతా. మామయ్యని వదిలేద్దాం. నువ్వు చెప్పినట్టే నీ మాట ప్రకారమే ఈ ఇంటి బిడ్డగా ఇక్కడే ఉండిపోతాను. శాశ్వతంగా ఉండిపోతాను. అమ్మా సిరి, వద్దమ్మా. నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఇంద్రాణి, ఇంద్రాణి, చంపే, నన్ను చంపే. మామయ్యని చంపితే
నీ వారసురాలు నీకు దూరం అవుతుంది. సిరి, నువ్వు సంజయ్ దగ్గర అవ్వాలి. దానికి నేను పోయినా పర్వాలేదు. ఇంద్రాణి, నన్ను చంపే ఇంద్రాణి. ఆగదు, నన్ను చంపి సిరిని పంపించాయి. నా నిర్ణయం పైనే నీ నిర్ణయం కూడా ఆధారపడి ఉంటుందని చెప్పావు కదత్తా. ఇప్పుడు నా నిర్ణయం చెప్తున్నాను విను. నువ్వు మామయ్యని వదిలేస్తే సిరి నీ ఇంటి బిడ్డగా మిగిలిపోతుంది. సిరి, లేదు పగ కోసం ప్రాణం తీస్తానంటే ఈ ఇంటి బిడ్డ ఆ ఇంటి కోడలైపోతుంది. చేతి కవలతా నిర్ణయాన్ని నీకే వదిలేస్తున్నాను. పగ నేనా? నీ వారసురాలా ఆ ఇంటి కోడలా? చెప్పత్తా. ఇంద్రమ్మ వాళ్ళ మామని కాపాడుకోవడం కోసం అట్లా మాట్లాడుతుండది. అయినా నిన్ను కాదన్నది ఆ ఇంటి కోడలుగా ఎట్టపోతుందో నేను చూస్తా. అయినా దాని గురించి ఆలోచించమాక. ఆడు నీ బిడ్డను చంపినాడు, అది గుర్తు చేసుకో. చావుని ఎత్తుక్కుంటూ ఇప్పుడు ఆ పెద్దిరెడ్డిగాడు మన నట్టింటకొచ్చినాడు. చంపేయాన్ని. అత్త, నువ్వు చంపేది మామయ్యని కాదు, నీ ఇంటి బిడ్డని. నేనొద్దు అనుకుంటే చంపే. కొండా, ఇంద్రమ్మ సిరి మాయలో పడిపోయినట్టుండదిరా. పగోడు మన కళ్ళ ముందు ఇంతసేపు ప్రాణాలతో ఉండకూడదు. నువ్వన్న చంపరా, చంపు. ఆగన్నా. పెద్దిరెడ్డిని సంపొద్దు. ఇంద్రమ్మా, నువ్వేనా ఈ మాట అంటుండాది? నీ కళ్ళ ముందు నీ బిడ్డను పొట్టను పెట్టుకున్నా ఈ శత్రువుని వదిలేయమంటుండావా? నీలో పౌరుషం చచ్చిపోయినదయింది. ఇంటికొచ్చిన పగోణ్ణి వదిలేస్తే మనం చచ్చినట్టే లెక్క. వద్దు, నీ నిర్ణయం మార్చుకో. చంపేయండి. చంపుతారా లేక నన్నే చంపమంటారా? చంపరా? అయితే అన్ని నేనే చంపేస్తా. ఏంది
ఏంద్రమ్మా ఇది? నేను నీ తల్లిని. ఆ పెద్దిరెడ్డిని వదిలేయమ్మా, లేదంటే నేను నిన్ను సంపుతా. సిరి ఇంటి బిడ్డగానే ఉండాలంటే ఆ పెద్దిరెడ్డి ప్రాణాలతో ఉండాలా? అందుకే వద్దంటా ఉండాను. అంటే పగోణ్ణి సంపకుండా వదిలిపెడతావా? పెద్దిరెడ్డి మన చేతుల్లో సచ్చినాడమ్మా. ఏందేంద్రమ్మా నువ్వు అనేది? అన్నా, పెద్దిరెడ్డి ఎప్పుడైతే మన ముందు తలదించినాడో అప్పుడే సచ్చినాడు. మనం గెలిచినాం. పెద్దిరెడ్డి, ఈ ఇంటి బిడ్డ వల్లే నువ్వు బతికిపోయినావు. నీకు మళ్ళీ ప్రాణభిక్ష పెట్టినది ఈ ఇంటి రక్తమే. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని ప్రతి క్షణం సస్తూ బతుకుతా ఉండవు. ఎలా? చెప్తే నువ్వు తట్టుకోలేవు. నేనే ఇంతవరకు మనిషిని కాలేకపోయానురా. అక్కడ జరిగింది నీకు తెలిస్తే నువ్వు ఏమైపోతావని ఆలోచిస్తా ఉన్నాను. పర్వాలేదు నాన్న, చెప్పండి. సిరి ఏమంది? మన ఇంటికి శాశ్వతంగా రానుందిరా.